హాయ్ మావా, వెల్కమ్ బ్యాక్. సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి. సో ప్రతిరోజు మన ఛానల్లో షార్ట్స్ వీడియోస్ని అండ్ మెయిన్ వీడియోస్ని మిస్ అవ్వకుండా వాచ్ చేసాను మావా. అండ్ ఈరోజు ఫిబ్రవరి 5 తేదీన నైట్ 7 గంటల లోపల మన ఛానల్లో లాట్ ఆఫ్ అప్డేట్స్తో 20 మూవీస్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మన టాలీవుడ్ స్టార్స్ అప్కమింగ్ మూవీస్ షూటింగ్ అప్డేట్స్ అండ్ అప్కమింగ్ థియేటర్ ఏ సినిమాలు వస్తున్నాయి అండ్ అప్కమింగ్ ఓటీటీలో ఏ సినిమాలు స్ట్రీమింగ్ కాబోతున్నాయి, టీజర్, ట్రైలర్, సన్సెట్ సర్టిఫికేట్, రిలీజ్ అప్డేట్స్, టెలివిజన్ ప్రీమియర్, ఇలా లాట్ ఆఫ్ అప్డేట్స్తో ఒక వీడియో చేయబోతున్నా. సో ఆ వీడియో కోసం వెయిట్ చేయండి. అండ్ ఇప్పుడు మన మెయిన్ కంటెంట్ వచ్చినాం, ఐలాన్. సో ఈ సినిమా లాస్ట్ మంత్ జనవరి 12 తేదీన సంక్రాంతి సందర్భంగా ఓన్లీ తమిళ్లో మాత్రమే థియేటర్లో రిలీజ్ చేశారనమాట. సో ఫస్ట్ డే సినిమా మిక్సీ టాక్ వచ్చి ఆల్ ఓవర్గా తమిళ్లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ దగ్గరకు వచ్చి నిలిచిపోయింది అనమాట. సో మొత్తం సినిమా అబవ్ యావరేజ్ అని చెప్పొచ్చు. సో ఈ సినిమా లాస్ట్ మంత్ జనవరి 25న తెలుగు డబ్బుడు వర్షన్లో ఈ సినిమాని రిలీజ్ చేయాల్సింది, కానీ సినిమాని పోస్ట్పోన్ చేశారు. ఎందుకంటే ఈ మూవీ ప్రొడ్యూస్ కొన్ని లీగల్ ఇష్యూ వల్ల, డబ్బుల విషయం కారణం వల్ల ఈ సినిమాని పోస్ట్పోన్ చేశారనమాట తెలుగులో. సో మొత్తం ఇంతవరకు తెలుగులో అయితే ఈ సినిమా రిలీజ్ చేయలేదు, ఓన్లీ తమిళ్లో మాత్రమే. ఇక ఒక 5 days బ్యాక్ సన్నెస్ట్ ఓటీటీ ఈ సినిమాని స్ట్రీమింగ్ సూన్ అని అనౌన్స్మెంట్ కూడా ఇచ్చింది తన ట్విట్టర్ ఖాతాలో అండ్ ఇన్స్టాగ్రామ్ వాళ్ళ పేజీలో కూడా ఇచ్చేసింది. కానీ ఇంతవరకు 5 days అవస్తుంది, డేట్ అయితే లాక్ చేయలేదు మావా. సో ఫైనలీ నెక్స్ట్ వీక్ ఫిబ్రవరి 14, 15, 16 ఈ డేట్లో డామ్ షో స్ట్రీమింగ్ అవుతుంది. ఆ అనౌన్స్మెంట్ ఆన్ ద వే, ఇంకొక 2-3 డేస్లో అనౌన్స్మెంట్ వస్తుంది పక్కా. కాబట్టి ఎప్పుడైతే సన్నెస్ట్ ఓటీటీ అఫిషియల్గా డేట్ లాక్ చేస్తుందో అప్పుడు మన ఛానల్లో ఒక స్పెషల్ మెయిన్ వీడియో చేస్తాం. అంతవరకు నో ఇన్ఫర్మేషన్, ఓకే. అండ్ ఇక్కడ హైలైట్ అంటే ఈ సినిమా తెలుగులో రీచ్ చేయలేదు కదా, మరి ఓటీటీ వర్షన్ తెలుగులో వస్తుంది అనేది డౌటే. ఎందుకంటే సన్నెస్ట్ ఎప్పుడైనా సరే డైరెక్ట్‌గా ఫస్ట్ వాళ్ళ ఒరిజినల్ లాంగ్వేజెస్ మాత్రమే స్ట్రీమింగ్ చేస్తుంది. తర్వాత కొంచెం లేట్‌గా తెలుగు డబ్ అదర్ లాంగ్వేజెస్ స్ట్రీమింగ్ చేస్తుంది. మరి ఈ సినిమా తెలుగు అండ్ తమిళ్ మన సౌత్ లాంగ్వేజ్‌లో స్ట్రీమింగ్ చేస్తున్నా, ఓన్లీ తమిళ్‌లో మాత్రమే స్ట్రీమింగ్ చేస్తుందని ఇంకొక 2-3 డేస్‌లో రివీల్ అయిపోతుంది డామ్ షూర్ పక్కా. ఇక మనం మెయిన్ కంటెంట్ అయితే వెళ్ళిపోదాం రివ్యూలోకి. ఇక ఈ సినిమా స్టోరీ విషయానికొస్తే, సినిమాలో విలన్ ఒక విధ్వంసకర ప్రయోగాన్ని స్టార్ట్ చేస్తాడు. ఆ ప్రయోగం గనక సక్సెస్ అయితే ప్రపంచమే నాశనం అయిపోద్ది. మరి ఆ ప్రయోగం ఏంటి? మరి ఆ ప్రయోగాన్ని అడ్డుకునేందుకు వేరే గ్రహంలో ఉన్న ఒక ఏలియన్ భూగ్రహానికి వచ్చి విలన్ చేసే ఆ ప్రయోగాన్ని అడ్డుకునేందుకు ట్రై చేస్తది. ఇక్కడ తన వల్ల కుదరదు, ఎందుకంటే మన హీరో సపోర్ట్ కావాలి. సో మొత్తానికి హీరో అండ్ ఏలియన్ విలన్ చేసే ఆ ప్రయోగాన్ని అడ్డుకున్నారా లేదా అనేది సినిమా స్టోరీ. సో ఇది ప్లాట్, ఓకే. ఇక సినిమాలో ప్లస్ పాయింట్ ఏంటి, మైనస్ పాయింట్ ఏంటి, దాని గురించి మనం మాట్లాడుకుందాం. సినిమా స్టార్టింగ్‌లో ఒక వేరే లెవెల్ సగు ఒక సాంగ్ వస్తుంది. అది హైలైట్‌గా ఉంటుందనమాట. ఏఆర్ రెహమాన్ గారు సాంగ్ పాడారు. అండ్ సినిమాటోగ్రఫీ గాని, పిక్చరేషన్ గాని వినడానికి చాలా హైలైట్‌గా ఉంటుందనమాట. తర్వాత ఒక 10 నిమిషాలు స్టార్ట్ అయిన తర్వాత ఈ మిడతల దండు మనం చూసాం కదా, ఆ మిడతల దండు చాలా గుంపులు గుంపులుగా వచ్చి హీరో ఉన్న పొలాన్ని నాశనం చేసి వెళ్ళిపోతాయి. హైలైట్‌గా ఉంటదనమాట ఆ సీన్ మాత్రం. కట్ చేస్తే మన హీరో విలేజ్ నుంచి సిటీకి వచ్చేస్తాడు. తర్వాత అక్కడ కోయగు బాబు, కరుణాకర్ మిగతా వాళ్ళు పరిచయం అవుతారనమాట. ఇక్కడ అక్కడ ఒక లవ్ ట్రాక్. తర్వాత మన ఏలియన్ ఆ గ్రహం నుంచి భూగ్రహం వచ్చేసరికి విలన్ దగ్గర ఒక వస్తువు ఉంటుంది. ఆ వస్తువుని తీసుకోవడానికి ఆ గ్రహం నుంచి భూగ్రహం వస్తుంది. సో అది ఆ వస్తువు తీసుకుంటేనే ఆ ప్రయోగం అనేది నాశనం చేయొచ్చు అనేది ఏలియన్ థీమ్ అనమాట. సో మొత్తానికి అది ఫెయిల్యూర్ అయ్యేసరికి ఇక్కడ అనుకోకుండా శివకార్తికేయన్‌కి ఆ ఏలియన్ కనబడుతుంది. అప్పుడు ఏలియన్ అండ్ శివకార్తికేయన్ వాళ్ళ ఇద్దరి ఎక్స్‌ప్రెషన్ హైలైట్‌గా ఉంటుంది మామ అది. సో ఇక ఫస్ట్ హాఫ్ కామెడీ విషయానికొస్తే 'యోగిబాబు' అండ్ ఏలియన్ వీళ్ళిద్దరి మధ్య వచ్చే సీన్స్ మాత్రం హైలైట్‌గా ఉంటాయి. అండ్ ఫుల్ ఫన్ అనమాట. ఇక సినిమాలో ఎస్పెషల్లీ చెప్పాలంటే ఏలియన్ క్యారెక్టర్ గురించి ఎంత చెప్పినా తక్కువే మామ. ఆ క్యారెక్టర్ ప్రెజెంట్ చేసిన డైరెక్టర్ విధానం గాని, టేకింగ్ వేరే లెవెల్ మామ. వీఎఫ్ఎక్స్ మాత్రం ఏలియన్‌ది పర్ఫెక్ట్‌గా సెట్ చేశాడు. ఎక్కడ గాని ఆ వీఎఫ్ఎక్స్ అనేది అసలు డల్ అవ్వలేదు. ఎంటలీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. అండ్ డబ్బింగ్ కూడా పర్ఫెక్ట్‌గా సెట్ అయింది ఏలియన్‌ది. సిద్ధార్థ్ గారు చెప్పారన్నమాట, యాక్టర్ సిద్ధార్థ్. అది కూడా అదిరింది. అండ్ ఏలియన్ మాట్లాడుతుంది, ఫైట్ చేస్తుంది, డాన్స్ చేస్తుంది, కామెడీ చేస్తుంది, అన్నీ చేస్తుంది. ఒకానొక సందర్భం నాకనిపించింది, అరె! ఏంట్రా ఇది? మొత్తం ఏలియన్ చేస్తా ఉంటే, హీరో శివకార్తికేయన్ సినిమాలో ఏం చేస్తున్నాడు? ఏంటి సైడ్ క్యారెక్టర్ అనిపించింది. అప్పుడు డైరెక్టర్ కూడా అనిపించింది నాలాగే. ఏంట్రా ఇది? మొత్తం ఏలియన్ చేస్తే మరి శివకార్తికేయన్ నేను ఎందుకు పెట్టుకున్నా హీరోగా? ఇంత డబ్బులిచ్చి ఎందుకు పెట్టుకున్నా? మరి తనకు కూడా ఒక క్యారెక్టర్ జస్టిఫై చేయడానికి నేను ఏదైనా చేయాలి కదని సెకండ్ హాఫ్‌లో ఆ క్యారెక్టర్ జస్టిఫై చేయడానికి, హైలైట్ చేయడానికి ఏలియన్‌కి ఈక్వల్‌గా తనకు కూడా ఒక పవర్స్ ఇచ్చేటట్టుగా క్రియేట్ చేసాడు డైరెక్టర్. అప్పుడు అక్కడ కొన్ని సీన్స్ తన రూమ్‌లో జరిగే ఆ 'యోగి బాబు' కరుణాకర్ మధ్య కామెడీ సీన్స్ హైలైట్‌గా ఉంటాయి, తనకు పవర్స్ వచ్చినప్పుడు. అదే విధంగా కొంతమంది పిల్లల్ని ఫైర్‌లోంచి కాపాడే సీన్స్ కూడా హైలైట్‌గా ఉంటాయి. అలా ఇద్దరికి పవర్స్ వచ్చి తర్వాత విలన్ని లాస్ట్‌లో ఎలా అటాక్ చేశారనేది సినిమా స్టోరీ మామ. ఓకే. ఇక
లవ్ ట్రాక్ ఒకటుంటుంది. అదేదో సింపుల్‌గా అలా వచ్చి వెళ్ళిపోతుంటదనమాట. 'రకుల్ ప్రీత్ సింగ్' అంత లవ్ ట్రాక్ ఏం పెద్దగా అనిపించలేదు. సో, మొత్తానికి ఓవరాల్‌గా సాంగ్స్ ఒక 2 సాంగ్స్ బాగున్నాయి. లాస్ట్ ఎండింగ్ గూడా బాగుంది. అండ్ మొత్తానికి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ గాని ఒక్క సీన్ గూడా బోర్ కొట్టలేదు. అంటే డెఫినెట్‌గా పక్కాగా చెప్పగలను. ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీ అయితే. అండ్ మంచి మెసేజ్ గూడా ఉంది. ఆ ఏలియన్ ఒక డైలాగ్ చెప్తుంది. ఏంటంటే మనుషులు తన పిల్లల కంటే జీవితాంతం కాపాడుతారు. అదే జంతువులు తన పిల్లల కంటే వెంటనే తినేస్తుంది. సో, జంతువుల కన్నా మనుషులే గొప్పవాళ్ళని ఒక మంచి డైలాగ్ చెప్తుంది. అదైతే నాకు బాగా నచ్చిందనమాట. సో, అలా కొన్ని మంచి మెసేజ్ గూడా ఉన్నాయి సినిమాలో. సో, మొత్తానికి సినిమా పక్కా ఫ్యామిలీ వాచ్ ఇట్. యూజ్ సర్టిఫికేట్ ఎలాంటి వల్గారిటీ సీన్స్ గాని, ఎలాంటి కిస్సింగ్ సీన్స్ అయితే లేదు. సో, ఎంటైర్‌లీ ఫుల్ వాచ్డ్ మూవీ. ఇక సినిమాలో విలన్ క్యారెక్టర్ గురించి మాట్లాడుకోవాలి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఆ క్యారెక్టర్ మాత్రం గ్రిప్పింగ్ చాలా బావుంటుంది. అండ్ హైలైట్‌గా ఉంటదనమాట. చాలా గ్రిప్పింగ్‌గా. సో, ఆ క్యారెక్టర్ కొంచెం డల్‌గా ఉంటే మాత్రం కొంచెం రిజల్ట్ వేరేలా ఉండేది. కానీ విలన్ క్యారెక్టర్ చాలా స్ట్రాంగ్‌గా ఉందనమాట. సో, మొత్తానికి సినిమా ఒక ముక్కలో చెప్పాలంటే నాన్ స్టాప్ కామెడీతో పాటు ఒక మంచి మెసేజ్ ఉంది. అండ్ ఫుల్ ఫన్. సో, ఫ్యామిలీతో ఎంజాయ్ చేయొచ్చు. పక్కా యూజ్ సర్టిఫికేట్ మూవీ. కానీ ఈ సినిమా ఆల్రెడీ థియేటర్‌లో రిలీజ్ అయింది తమిళ్‌లో. ఎందుకు అబోవ్ యావరేజ్ ఆడిందో నాకు ఇంతవరకు అర్థం కావట్లా. ఒక ఫస్ట్ టైమ్ ఒక ఏలియన్ సినిమా వచ్చింది. అది కూడా గ్రాండ్ విజువల్స్‌తో. సో, అలాంటి సినిమా ఎంకరేజ్ చేయబోయి ఇలా యావరేజ్ ట్యాగ్ తీసుకొచ్చారు తమిళ్ ఆడియన్స్. సో, ఏం టేస్టో నాకు అర్థం కావట్లా. సో, మొత్తానికి తెలుగులో రిలీజ్ అంటే గనుక మన తెలుగులో హిట్ అయి ఉండేది. సో, మొత్తానికి బ్యాడ్ లక్. సో, ఓటీటీ వచ్చిన తర్వాత చూద్దాం. మొత్తానికి ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 5కి ఔట్ ఆఫ్ 3. సో, ఎక్స్‌క్లూజివ్ రివ్యూ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అండ్ వీడియోని షేర్ చేయండి. అండ్ ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి. అండ్ మెయిన్‌గా ఇన్‌స్టాగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్ ఉంటుంది. జాయిన్ అవ్వండి. సో, నెక్స్ట్ మంచి ఇన్ఫర్మేషన్‌తో మళ్ళీ ఉంటాం మామ. బాయ్.